ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలని మీ అందరికి వందనాలు. దేవుని బిడ్డరా ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ప్రభు అయినటువంటి దేవుడు 2025 సంవత్సరం ఫిబ్రవరి మొట్టమొదటి దినాన్ని ఇచ్చినాడు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అనే మాటను మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డరా, మన ప్రభు మనకి తోడుగా ఉండాలని ఈ ప్రారంభంలోనే ఈ 2వ మాసంలో ఆయన సెలవిస్తున్నాడు. అవును, ఆయన తోడు మనకి ఎంతైనా అవసరం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆనాడు అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాం నేను నీకు కేడమును, నేను నీకు తోడును అని చెప్పాడు. ఇస్సాకుతో చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. యాకోబుతో చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు. యోసేపుకు కూడా చెప్పాడు, నేను తోడై ఉన్నానని చెప్పాడు. దావీదుకు కూడా ఆయన తోడై ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ మాసమంతా కూడా మనం చేసే పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయాల్లో, మన బిడ్డల చదువుల్లో, బిడ్డల ఎగ్జామ్స్లలో అన్నిట్లో కూడా ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రమోషన్లో సహాయం చేస్తాడు. ఆయన మనకు తోడై ఉండేటువంటి గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన యేసయ్యానికి వందనాలు. ఈ దినమిచ్చారు, ఈ నూతనమైన మాసం ఫిబ్రవరి మాసం మొదటి దినాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ మీరు చెప్పారు ప్రభా, నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాను. మీ వాగ్దానం నెరవేర్చండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ చూస్తున్న నీ కుమారులందరినీ దేశ విదేశాల్లో ఆశీర్వదించండి ప్రభా. ఈ మాసమంతా నీ బిడ్డలకు తోడయండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, చేతి పనుల్లో, పొలం పనుల్లో అన్నిట్లో కూడా ప్రతి ప్రయత్నంలో, పనులలో మీ పరిచర్యలో తోడై నడిపించి సహాయం ఇచ్చేయమని, కుమారులను చూస్తున్న బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో మత్తయి 1:23 ప్రకారం ఇమ్మానుయేలు తోడును బట్టి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప తోడైన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.